పుస్తకాలు లేని వారు ఈ కోర్స్ అయిపోయిన వెంటనే మీ కాళ్ళపై నిలబడి మీరు సొంతంగా ల్యాబ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పని చేయొచ్చు. తర్వాత కాస్త ఓపిక ఉన్న వాళ్ళు ఆ పని చేసుకుంటూ మళ్ళీ చదివి MLT వాళ్ళు డిఎంఎల్టీ వాళ్ళు డిగ్రీ పీజీ ఇన్ ద రీసెర్చ్ కోర్సెస్ వచ్చాయి ఇప్పుడు. ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఈ GNM తర్వాత BSc నర్సింగ్ డిస్టెన్స్ కోసం చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ టైం కేరళలో ఒక అమ్మాయి నర్స్ తర్వాత IAS సెలెక్ట్ అయింది. తెలుసా మీకు ఎవరికైనా? BSc నర్సింగ్ చేసిన అమ్మాయి IAS ఆఫీసర్ అయింది. ఫిజియోథెరపీ చేసిన అమ్మాయి మన దగ్గర గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. మీరు కూడా ఇది చదువుతో ఆపేయకుండా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా చక్కగా చదివి ఇంకా అభివృద్ధి చెందే అవకాశం బాగా ఉంది ఈ రంగంలో. కాబట్టి ఇది ఎడతెరిపి లేని రంగం. ఆరోగ్య శాఖలో ఎప్పుడు కూడా నిండుగా పని ఉంటుంది. అసలు ఈ రోజుల్లో ప్రజలకు ఏమేమి అవసరమో ఒకప్పుడు ఉండడానికి నీడ, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. కానీ వీటన్నిటితో పాటు ఇప్పుడు 2 అదనంగా చేద్దాయి. ఏమిటి ఆ 2? విద్య, వైద్యం. విద్య అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరం. వైద్యం అనేది కూడా ప్రతి ఒక్కరికి అవసరం. అంటే ఆహారం తర్వాత వైద్యం అనునిత్యం ప్రతి ఒక్కరికి అవసరం. అంటే వాతావరణ మార్పుల వల్ల ఇవన్నీ కూడా అత్యవసరం అయిపోయినాయి. ఇవి అవసరం లేకుండా ఏ వ్యక్తి ఉండడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే దేంట్లో అయినా మనం నిష్ఠాతులం అవ్వాలి. చిన్న కోర్స్ అనుకోవద్దు. చిన్న కోర్స్ ఏం కాదమ్మా, చాలా పెద్ద కోర్సే. రోగ నిర్ధారణ అనేది చిన్న విషయం కాదు. అర్థమైందా? మీరు అంతా బాగా తరఫీదు పొందితే ఫలానా ల్యాబ్కి వెళ్తే అక్కడ బాగా రోగ నిర్ధారణ జరుగుతుంది అనే స్థాయికి వస్తారు మీరు. అలా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడే నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోలేరు. వీటన్నిటితో పాటు ఇక్కడ మీరు అందరూ గమనించి ఉంటారు. ఇక్కడ మీరు రాగానే ఫస్ట్ ఏం జరిగింది ఇక్కడ కార్యక్రమం? ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు మీ గురువు గారు ఏం చేశారు? పూజ చేశారు. పూజలు ఏమేమి పనికొచ్చాయి? పువ్వులు, కొబ్బరికాయలు, అగరబత్తులు. రైట్, చాలా సంతోషం. ఒకటి గమనించారా మీరు? హిందువులు కానీ, మహమ్మదీయులు కానీ, క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పెళ్లిలో విధానం వేరే ఉండొచ్చు, కానీ పూలను ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ముస్లిమ్స్ పెళ్లికి దట్టి కడతారు, అర్థమైందా? హిందువులు దండలు వేసుకుంటారు, క్రిస్టియన్స్ బొకే ఇచ్చుకుంటారు, బర్త్డేకు బొకే ఇస్తారు. అలాగే ఎవరిన చనిపోతే కూడా పార్థివ దేహానికి పూలమాల వేస్తారు, అవునా? శుభసూచకంగా పూలదండలు కడతారు. ఎందుకని అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా పూలకు ఒక విశిష్టత ఉంది. అది వాడిపోయినా ఎండిపోయినా కూడా సువాసన వెదజల్లుతూ ఉంటుంది, శుభసూచకం. కాబట్టి పువ్వు ఏ విధంగా అయితే ప్రశస్తమై అందరికీ అవసరమై ఉంటుందో అలాగే మీ నేర్చుకునే విద్య కూడా అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అందరికీ అన్ని సమయాల్లో అవసరం. ఆ పూల మాదిరిగానే మీరు కూడా జనజీవన సంస్థలో కలిసిపోతే మీకు ఒక గుర్తింపు ఉంటుంది, మీ అవసరంతో సమాజానికి పనికి వస్తుంది, దాంతో మీ ఆర్థిక అవసరాలు కూడా తీరుతాయి. అలాగే దేవుళ్ళకి ఎక్కడంటే కొబ్బరికాయలు ఎందుకు కొడతారు, గుమ్మడికాయలు ఎందుకు కొట్టారు చెప్పండి? ప్రతి దాంతో శాస్త్రం అవసరం ఇన్ని ఉంది. ఎందుకని? కొబ్బరికాయ 365 డేస్ దొరుకుతుంది. కామన్ మహా అంటే కొబ్బరికాయ 50 రూపాయలు పెరగదు, ఎంత అన్సీజన్ అయినా. అన్ని దేశాల్లో అన్ని కాలంలో దొరుకుతుంది, తొందరగా పాడైపోదు. కాబట్టి ప్రతి ఒక్కరికి పూజకు ఉపయోగపడేది కొబ్బరికాయగా నిర్ణయించారు. మరి అగరవత్తులు ఎందుకు పెడతారు? ఎస్, మంచి వాసన. సపోజ్ ఇది ప్రోగ్రామ్ అయినాక దావత్ ఉందనుకోండి, మంచి తిన్నారనుకోండి, తిన్న తర్వాత ఎక్కువ తింటే ఏమవుతుంది? రాత్రి మీకు ఇబ్బంది అవుతుంది, రేపు మార్నింగ్ పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది కూడా వాసనే. ఆ వాసనకు ఈ వాసనకు ఎంత తేడా ఉంటుంది చూడండి, అర్థమైందా? వాసనలో తేడాలు ఉంటాయి. కాబట్టి అగరొత్తులు కూడా సువాసన రోజానికి ఇస్తారు. నమాజ్ అప్పుడు అజా ఎందుకు ఇస్తారు? ఇప్పుడంటే సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి, ఒకప్పుడు లేవు కదా. అంటే ప్రార్థనకు వేలైంది, మీరు రావాలి, అల్లా పిలుచుకున్నాడు. అలాగే చర్చెస్లో బెల్స్ కొడతారు, ఆ పెద్ద బెల్స్ ఇప్పుడు లేవు. అంటే ఒక బెల్ కొడితే చర్చిలో దాదాపు 5-6 కిలోమీటర్ల దాకా పోయేది. అదే సిస్టమ్ అనేది కూడా ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ స్కూల్లో ఉండేది. రాను రాను
కాలానుగుణ మార్పులు స్కూల్ వెళ్ళిపోయినాయి, ఎలక్ట్రానిక్ బిల్స్ వచ్చాయి. అదే విధంగా అంటే ప్రతి దాంట్లో కూడా శాస్త్రీయత ఏమిటి ఉంది, అది మనం నేర్చుకునే విధానాన్ని బట్టి, మనం అవలంబించే పద్ధతులను బట్టి ఉంటుంది. అలాగే ఎగ్జామ్స్ అప్పుడు చాలామంది విద్యార్థులు యాంగ్జైటీకి, డిప్రెషన్ గురవుతూ ఉంటారు. యాంగ్జైటీ ఎందుకు? యాంగ్జైటీ అంటే ఆందోళన, ఏ ఎగ్జామ్స్ ఏమొస్తాయో, పేపర్లో ఏముంటుందో, నేను పాస్ అవుతానో లేదో, ఇది యాంగ్జైటీ. కృంగిపోవడం అంటే నేను ఫెయిల్ అయితే ఎట్లా, మా తల్లిదండ్రులు ఇంత కష్టపడి దూరం చదివించారు, సార్లు మాకు చెప్పారు, నేను ఫెయిల్ అయితే ఎట్లా అంటే ఫస్ట్ ఆందోళనకు గురి కావద్దు. ఆందోళనకు గురైతే కృంగిపోతాం, కాబట్టి కృంగిపోవద్దు. ఆందోళనకు గురైతే కృంగిపోతాం. ఏమవుతుంది తెలియకపోతే మీకు చక్కటి మాస్టర్లు మళ్ళీ మళ్ళీ చెప్తారు, అడగాలి మాస్టర్లు అడిగితే చెప్తారు. వాళ్ళు తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవడం ఏం తప్పులేదు. ఇక ముఖ్యంగా ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే బాగా చదువుతారు. వాళ్ళకి కష్టం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు. తల్లిదండ్రులు దాదాపు చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి, ఉన్నవి లేక ఇవన్నీ చేసి మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ తెలిసి మీ కష్ట నష్టాల్లో కుటుంబ భాగస్వామిలాగా ఉండి మీ ప్రిన్సిపాల్ గారు నరసింహరావు గారు మీ అందరినీ కూడా మంచి తర్ఫీదు ఇవ్వాలనే ఆలోచనతో బాగా మీ అందరి గురించి, దాంతోపాటే ఎన్ని ఇబ్బందులున్నా సరే కళాశాలలో పిల్లలకు ఆనందం కూడా ఉండాలని చక్కటి వాతావరణంగా ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ ఆయన పెడుతున్నాడు. మరి ఇంత చక్కటి కోర్సు చదువుతున్న మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, మీరందరూ బాగా కష్టపడాలని, కష్టపడితేనే ఎక్సెప్ట్ హార్డ్ వర్క్ దట్ ఈస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. చదువు అనేది లాటరీ కాదు, చదువు అనేది లెబోరియస్, అంటే కష్టపడితేనే ఫలితం, లేకపోతే ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పుకున్నాం ఇందాక. ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, రెండవది బాబు జగ్జీవన్ రామ్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎవరు? ఏమండి? మొదట ఆయన ఉపాధ్యాయుడు, తర్వాత మీ శృతి మేడం గారు చెప్పారు భారత రాష్ట్రపతి. అంటే టీచర్ అనే వ్యక్తి ఆ స్థాయి నుంచి ఆ స్థాయి దాకా వెళ్ళాడు. అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారు, ఆయన ఎవరు? ఉప ప్రధానిగా కూడా పనిచేశారు ఆయన. అర్థమైందా? అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రధాని ఏమైతే ఉన్నారో ఆయన ఒకప్పుడు ఏమిటి? చాయ్ వాలా, అవునా? టీ చేసేవాడు. మరి ఈరోజు మరి ఉట్టినే ఏడా? ఆయనలో కొన్ని మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, కానీ ఆ లెబోరియస్ శ్రమ, కష్టం ఉంది కాబట్టి ఆ స్థాయి దాకా వెళ్ళాడు. కాబట్టి మీలో కూడా ఎందరో రేపు పొద్దున మీ నరసింహరావు మీ ప్రిన్సిపాల్ గారి లాగా కాలేజీలు పెట్టవచ్చు, స్కూల్స్ పెట్టవచ్చు, ల్యాబొరేటరీస్ పెట్టవచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. అర్థమైందా? అంటే ఏది చేయాలన్నా అకుంఠిత శ్రమ ఉండాలి, దీక్ష ఉండాలి, దాని మీద ప్రణాళిక ఉండాలి. ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. అలా ఉన్నప్పుడే మీరు అనుకున్న దాంట్లో గమ్యం చేరుకుంటారు. లేకపోతే గమ్యం చేరుకోవడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ప్రతి చోట కూడా కష్టం అనేది ఉంటుంది. కష్టం లేకుండా ఎక్కడ కూడా సౌకర్యం, సుఖం రాదు. కాబట్టి అందుకే అన్నారు కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. కాబట్టి ఎప్పుడు కూడా విద్యార్థి దశలో బాగా కష్టపడుతూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, చదువుకోవాలి, అందరితో కలిసి ఉండి సమాజాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీలో ముఖ్యంగా ఈ కోర్స్ చేసిన వారికి మీకు సామాజికంగా వ్యక్తులతో ఎలా మెలగాలో చాలా అవసరం. సపోజ్ నువ్వు మంచి బాగా డయాగ్నోస్ చేస్తావు, చూస్తేనే గుర్తుపడతావు. కానీ నీ దగ్గరికి రోగం వచ్చినప్పుడు నువ్వు సరైనగా మాట్లాడకపోతే ఆ పేషెంట్ మళ్ళీ నీ దగ్గరికి వస్తాడా? నేను పంపిస్తాను. నా దగ్గరికి వస్తే నర్సింగ్రావు మీ దగ్గర ఒక అబ్బాయి ఉంటే చెప్పి మంచి ల్యాబొరేటరీ ఉన్న అబ్బాయి అంటే, సార్ ఆ శామ్యుల్ ఉన్నాడని పంపిస్తాను. శామ్యుల్ కొద్దిగా మాటకారి, నష్టంలో తేరుకున్నాడు కాబట్టి మనం చూసి పంపిస్తాడు. సపోజ్ ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్తాడు, రామారావు దగ్గరికి వెళ్తాడు. ఏం కావాలి? అదే చిన్న ఆ శాంపుల్ తీసుకో, రేపు రాపో, రేపు రిపోర్ట్ తీసుకోపోండి. అదే వచ్చిన తర్వాత
అయ్యా మంచిగా చూసినా ఇది కొంచెం ఇది ఉంది, డాక్టర్ సాబ్తో కలిసి మంచి మందులు వాడుకో బాగుంటుంది తగ్గిపోద్దని చెప్పిన అనుకో వాడు 10